సజయ్ కుమార్ గారు సార్ చాలా చాలా వాటికి సమాధానం చెప్పాలి సతీష్ గారికి. అది అదే చెప్తున్నా. యాక్చువల్గా ఏంటంటే వెంకటరెడ్డి గారు ఓకే ఆవేశంగా మాట్లాడొచ్చు, కొంచెం ఒక పెయిన్ఫుల్ తోటి మాట్లాడొచ్చు నేను జరిగిన దానికి అన్నిటికీ కూడా. ఇక్కడ ఒకటి సార్, వెంకటరెడ్డి గారు ఏంటంటే పాపం వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ మహానాడు, ఎవరికి ఉపయోగం, 100 కోట్లు ఖర్చు పెట్టారని. 100 కోట్లు ఎందుకు అవుతాయి సార్ మహానాడికి? ఆయనకు పాపం తెలియదు అనుకుంటా 100 కోట్లు ఎప్పుడు ఖర్చు అవ్వవు వాటికి. ఇది ఎందుకంటే ప్రజల కోసం స్వచ్ఛందంగా పెట్టుకున్న కార్యక్రమం, మా కార్యక్రమం ఇది. నందమూరి తారక రామారావు గారికి సంబంధించిన కార్యక్రమం ఇది. దీనికి ఏం 100 కోట్లు ఖర్చు అవ్వవు. ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా ఎవరికి ఆ నాయకుడు వాళ్ళు జనానికి భోజనాలు పెట్టడం కానీ, అన్ని ఏర్పాట్లు చేయడం కానీ, ఇవన్నీ చేసి మా మహానాడిని మేము అద్భుతంగా సక్సెస్ చేస్తాం. ఇదేమి ప్రభుత్వం ధనం ఖర్చు పెట్టి చేసిన మహానాడు కూడా కాదండి. ముఖ్యంగా ఇది గుర్తుంచుకోవాలా కొంతమంది వ్యక్తులు ఎవరైతే మాట్లాడతారో. ఇక్కడ నిన్న వెంకటరెడ్డి గారికి ఇంకో సమాధానం కూడా చెప్పాలి సతీష్ గారు. నిన్న ఒక ఛానల్లో ఆయన కూర్చొని ఒక మాట మాట్లాడాడు. అంటే ఆ ఛానల్లో ఇంకొక ఆయన ఇతను ఒక ప్రశ్న అడిగాడు, ఎందుకు సార్ వీళ్ళు అమరావతిలో పెట్టలేదు దీన్ని, ఎందుకు కడపలో పెట్టారు, అమరావతిలో పెడితే ఏమవుద్ది అని ఒక పెద్ద మనిషి ఈయన అడిగారు. ఏం చెప్పిన సమాధానం తెలుసా సార్? మన రాష్ట్రంలో ఎన్ని బోట్లు ఉన్నాయి అంటే, ఇది ఎంత వెటకారంగా ఉంటుందంటే సతీష్ గారు, మన రాష్ట్రంలో ఎన్ని బోట్లు ఉన్నాయంటే పాప ఆయన పక్కన ఆయన తెలియనట్లుగా బోట్లు ఎందుకండి, బస్సుల్లో వస్తారుగా, కారులో వస్తారు కంటే ఇట్లా అమరావతి ప్రాంతంలో బస్సుల్లో కారులో రావడానికి కుదరదండి, బోట్లు కావాలి అని. ఈరోజు నేను వెంకటరెడ్డి గారిని మన ప్రైమ్ నైన్ ద్వారా, అదే విధంగా ప్రజలందరి ద్వారా ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఎన్ని బోట్లు ఉన్నాయి? ఎందుకంటే సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టుకుంది కూడా అమరావతి పరిసర ప్రాంతాల్లోనే కదా. ఈరోజు వెంకటరెడ్డి గారు చెప్పినట్లు నిజంగా అమరావతి ప్రాంతం మొత్తం మునిగిపోతే అక్కడ మహానాడులు ఏర్పాటు చేసుకోవడం కష్టమైతే, జనం బోట్లలో రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు పాప తాడేపల్లి ఇంట్లో నుంచి బయటికి రావాలన్నా, భారతీ మేడం గారు పాప తాడేపల్లి ఇంట్లో నుంచి బయటికి రావాలన్నా బోట్ ఎక్కి రావాలి. వాళ్ళ పాప కారులోనే వస్తున్నారు, బోట్ ఎక్కి రావట్లా. మరి వాళ్ళ ఇంట్లో బోట్లు లేవేమో, లేకపోతే వెంకటరెడ్డి గారు బోట్లు కొని పెట్టాలి అక్కడ వాళ్ళిద్దరికి. అది మాకు కూడా తెలియాలి కదా. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నిన్న జోగి రమేష్ గారి ఇంటికి వెళ్ళారు, పాప వాళ్ళ బాబు రిసెప్షన్కి వెళ్ళినట్టున్నారు. ఎన్ని బోట్లు వేసుకొని వెళ్ళాడు సార్ ఆయన? జోగి రమేష్ గారు పెళ్లి కొడుకుని పెళ్లి కూతుకుని ఏ బోట్ లో తీసుకెళ్లాడు సార్ ఆయన? సార్ ఎటకారం మాట్లాడాలంటే మేము చాలా మాట్లాడతాం సార్, మేము చాలా జాస్తి మాట్లాడతాం వాటిని. కానీ ప్రజలకు ఉపయోగపడే మాటలు, ప్రజలకు ఉపయోగపడే సమాధానాలు కావాలి మనకి. ఇక్కడ ఒక మాట అన్నారు సార్ ఆయన, ఏమని, జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి అక్కడే ఉన్నారు కాబట్టి, వాళ్ళ ప్రాంతం కాబట్టి అక్కడ గెలుస్తున్నారు, అక్కడే పోటీ చేస్తాడు, లేకుంటే చంద్రబాబును వచ్చి పొంగునూరులో పోటీ చేయమని, ఇంకో దగ్గర పోటీ చేయమని, ఇంకో దగ్గర పోటీ చేయమని మేము సవాళ్ళు విసిరామని చెప్తున్నాడు అన్నారు. సార్ 30 ఏళ్ల క్రితం గెలిచిన మంగళగిరి, నాకు తెలిసి 83, 85 గెలిచిన తర్వాత గెలవాల మంగళగిరిలో. 30 ఏళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ జెండాని ఎగరవేశాడు సార్ నారా లోకేష్ గారు అక్కడ. సార్ 2019లో లోకేష్ గారు పోటీ చేసినప్పుడు ఓడిపోయింది 5,000 ఓట్లతోటి సార్. సార్ 5,000 ఓట్లతోటి, ఏమి 30,000, 40,000, 50,000 ఓట్లతో కూడా 5,000 ఓట్లతోటి ఓడిపోయారు పాప ఆ రోజు. ఓడిపోయిన తర్వాత మా పార్టీలోని చాలా మంది సీనియర్లు చెప్పారు తెలుసా సార్, సార్ వద్దు సార్ మంగళగిరి మనకి, ఆ విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో మనం పోటీ చేసుకుంటే గెలుస్తాం సార్, అక్కడ ఒక నియోజకవర్గం తీసుకుందాం సార్ అంటే ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా సార్? 30 ఏళ్లగా ఎగరని ప్రాంతంలో ఇక్కడే కూర్చొని ఇక్కడే జెండా పాతేస్తా, ఇక్కడే జెండా ఎగరవేస్తా, ఈ ప్రజలు నన్ను నమ్ముతారు, నేను వాళ్ళలో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసుకుంటాను, ఓడిపోయా అని చెప్పేసి పక్క నియోజకవర్గానికి పారిపోను నేను, లేకుంటే పక్క జిల్లాలకి వెళ్ళిపోను నేను, ఎక్కడ ఓడాను అక్కడే గెలిచాను, 30 ఏళ్ళగా ఎగరని దగ్గర జెండా ఎగరేస్తానని ధైర్యంగా దమ్ముగా అక్కడే నిలబడ్డాడు. 91,000 మెజారిటీ తోటి నారా లోకేష్ గారు జెండాని ఎగరేశారు సార్. సార్ ఇప్పుడు ఇదే పులివెందుల నియోజకవర్గంలోని జగన్మోహన్ రెడ్డి గారికి 2019లో 90,110 ఓట్ల మెజారిటీ వచ్చింది సార్. కానీ 2024 వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారికి 61,687 ఓట్లు వచ్చినాయి సార్ మెజారిటీ. అంటే 28,000 ఓట్ల పైచిలకు మెజారిటీ తగ్గిపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి 2019 నుంచి 2024 మధ్యలో. ఎందుకు సార్? జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు అన్నా, జగన్మోహన్ రెడ్డి గారు అన్నా, వాళ్ళిద్దరు అసలు ఆ ప్రాంతం అంటే జగన్మోహన్ రెడ్డి గారు అడ్డా కదా పులివెందుల, ఎందుకు తగ్గింది సార్ అక్కడ? జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా చేశారు కదా, పెరగాలి కదా. పోయినసారి 70 వస్తే 1,00,000 పోవాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రాణం కదా, ఎందుకు సార్ తగ్గింది 28,000? సార్ ఇక్కడ నేనేమంటానంటే సార్, గెలుపు ఓటములు సర్వసాధారణం. ఈరోజు వెంకటరెడ్డి గారు ఇందాక పవన్ కళ్యాణ్ గారి గురించో లేకుంటే జనసేన నాయకుల గురించి ఒక మాట మాట్లాడారు, ఒక్కసారి గెలిచిన పాపానికి వీళ్ళు కూడా మాకు సమాధానం చెప్తున్నారు అని. గతంలో ఇదే వెంకటరెడ్డి గారు కానీ, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇదే పార్టీ నాయకులు కానీ ఏం మాట్లాడారు తెలుసా సార్? ప్రతి వేదిక మీద, ప్రతి సభ పెట్టి, ప్రతి మీటింగ్ లో, ప్రతి డిబేట్ లో 2 చోట్ల పోటీ చేశాడు, ఓడిపోయాడు, చేతగాని వాడని మాట్లాడారు సార్. వీళ్ళే రెచ్చగొట్టిన మాటలు, అహంకారమైన మాటలు,
అసభ్యకరమైన మాటలు ఎవరు సార్ మాట్లాడింది ఇవన్నీ? ఆ రోజు అహంకారం మీకు నెత్తికెక్కలేదా? అహంకారంతో కళ్ళు మూసిపోయి మీరు మాట్లాడలేదా? ఈ రోజు ఒక్క మాట మాలో ఎవరైనా మాట్లాడితే మీకు కోపం కట్టలు తెంచుకుంటుంది. 5 ఏళ్ళు మీరు మాట్లాడిన మాటలు ఏంటంటే అవన్నీ? ఈయనేమన్నాడు, పవన్ కళ్యాణ్ చెప్పులు చూపించాడు, ఆ డాష్ ఈ డాష్ అని మాట్లాడుతున్నారు సార్. వాళ్ళు ఎన్ని మాట్లాడారు సార్? అసలు కొడాలని ఎన్ని మాట్లాడాడు, ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎన్ని మాట్లాడాడు, పార్టీ కేంద్ర కార్యాలయంకి వెళ్ళి దాడులు చేసి తలకాయలు సుత్తులు తీసుకెళ్లి తలకాయల బల కొట్టారు. ఇవన్నీ మేము ఈ రోజు సంవత్సర కాలం సార్ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం మీద ఎక్కడన్నా దాడి చేసామా సార్? ఎక్కడన్నా లేకుంటే ఏమైనా భవనాలను కూల్చేసామా సార్? మేము ఎక్కడన్నా ఎవరన్నా కక్ష సాధింపుగా ఇబ్బందులు పెట్టామా సార్? సార్ నేను గతంలో కూడా అడిగాను వెంకటరెడ్డి గారిని, కక్ష సాధింపు అంటున్నారు. ఆ కక్ష సాధింపులో వెంకటరెడ్డి గారి పేరే లేదే. నిజంగా కక్ష సాధించాలంటే ఈయన కూడా ఉండాలి కదా, పెద్ద మనిషి పాప రోజు మాట్లాడుతుంటాడు కదా, ఆయన పేరే లేదు కదా ఎక్కడా కూడా. నిజంగా తప్పు చేసిన వాడిని చట్టబద్ధంగానే మేము శిక్షిస్తున్నాం, చట్టపరంగానే ముందుకెళ్తున్నాం సార్. ఈ రోజు సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 నుంచి 2024 సతీష్ గారు వెంకటరెడ్డి గారు చెప్పిన విధానం ఏంటంటే, మేము 2,70,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకు ఇచ్చామన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు జోబులో నుంచి ఇవ్వలేదు సార్. ఏ రాజకీయ పార్టీ కూడా వాళ్ళ జోబుల్లో నుంచి డబ్బులు సంక్షేమ పథకాలకి ట్యాక్సుల ద్వారా వచ్చే వాటితోటే సంక్షేమ పథకాలు మనం ఇస్తున్నాం సార్. అరే ఏ పార్టీ అయినా సరే, ఈ రోజు మేమైనా, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అంతమంది రాజశేఖర రెడ్డి గారు అయినా, ఎవరైనా సరే అవి ఇచ్చేది సొంత డబ్బులు ఎవడు జోబుల్లో నుంచి పెట్టుకుని ఎవడు సార్. ఈ రోజు నేను ఎందుకన్నానంటే, జనము మేము ఇస్తున్నామన్న సూపర్ 6 హామీలకి ఆశపడి ఓట్లు వేయలేదు. పాలన మారాలా, ప్రవర్తన మారాలా, పద్ధతి మారాలా, మాటలు మారాలా, పాలన తీరు మారాలా, పాలన విధానం మారాలని చెప్పేసి ప్రజలు కోరుకున్నారు సార్. రైట్. మీరు ఎందుకు పథకాలు చెప్పారు మరి? ఆ మాత్రం దానికంటే పథకాలు చెప్పటం చెప్తాం సార్, చెప్తాము, అమలు చేస్తున్నాం వాటిని. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అంతా చేస్తే సార్ ఎందుకు సార్ 11 ఇవ్వాలి జనం? కనీసం ప్రతిపక్ష స్థానం అన్నా ఇవ్వాలి కదా. ఇప్పుడు కనీసం 175 రాష్ట్రం అంతా సిద్ధం అని బ్యానర్లు కట్టి పెద్ద హోర్డింగ్లు కట్టారు రాష్ట్రం అంతా 175 నియోజకవర్గాల్లో, కానీ 11కు పడ్డారు. ఈ రోజు నేను సింపుల్ గా ఒక మాట చెప్తాను సతీష్ గారు చివరిగా. సార్ గెలుపు ఓటములు సర్వసాధారణ ఎవరినైనా, చివరి నిర్ణయేతలు ఎవరంటే ప్రజలు మాత్రమే. ఇక్కడ ప్రజలకు మంచి చేస్తే నెత్తిని పెట్టుకుంటారు, వాళ్ళకి నచ్చకపోతే తీసి నేలకేసి కొడతారు, ఊరినైనా సరే. కాబట్టి మనము అధికారం వచ్చిందని అహంకారంతో విర్ర వేగొద్దమ్మా. ఎవరైనా సరే పద్ధతిగా ఉందాం, ప్రజలకు మేలు చేద్దాం.